వాట్? ఇల్లీగల్ వెపన్సా? ఎలా వచ్చాయి? కన్సైన్మెంట్ లో ఎలా ఇంక్లూడ్ అయ్యాయి? శ్రీలంకలో ఉన్న మన బ్రాంచ్ నుంచే వచ్చాయి మేడం. ముందు ఆ ఫ్రాంచైజ్ ని క్యాన్సిల్ చేయించండి, కాంట్రాక్ట్ ని రద్దు చేయండి. కస్టమ్స్ లో చిక్కుకుపోతే మన పరిస్థితి ఏంటి? కస్టమ్స్ వాళ్ళకి పట్టుబడ్డాకే మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది మేడం. వాట్? ఇల్లీగల్ వెపన్స్ ఉండడం ఎంత పెద్ద క్రైమో మీకు తెలుసు కదా? ఇండియాలో ఇల్లీగల్ వెపన్స్ యాక్ట్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. మినిస్టర్ పిల్లలైనా సరే జైల్లో పడేస్తారు. దీనికి ఎవ్వరూ అతీతులు కాదు. నేనక్కడ ఎంక్వైరీ చేశాను మేడం. మన ఫ్రాంచైజీ వాళ్ళు ఆ వెపన్స్ విషయం తెలీదు అంటున్నారు. మరి పార్సల్ చేసిన వాళ్ళు వెపన్స్ పెట్టకుండా మరెవరు పెట్టుంటారు? ఇదెవరో కావాలని చేశారు మేడం. గోడౌన్ నుంచి పోర్టుకు బయలుదేరిన టైంలో ఈ పని జరిగుంటుంది మేడం. మిమ్మల్ని ఇందులో ఇరికించాలనే ఈ పని చేసుంటారనిపిస్తోంది మేడం. రావణ్ ఏమైనా ఈ పని చేసుండొచ్చా? అయ్యుండొచ్చు మేడం. అందుకే మేడం నేను చెప్పింది, రావణ్తో కలిసి పనిచేసిన వాళ్ళకి మన దగ్గర జాబ్స్ వద్దు అని. మన కంపెనీలో పనిచేస్తున్న వాళ్ళెవరో శ్రీలంకలో ఉన్న వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. లేకపోతే పార్సిల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయో కన్సైన్మెంట్ డీటెయిల్స్ అన్నీ వాళ్ళకి షేర్ చేస్తున్నారు. ఈ విషయం పోలీసుల వరకు వెళ్తే వాళ్ళు ఊరికే వదిలిపెట్టరు. ఆల్రెడీ పోలీసుల నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది. విచారించడానికి వస్తానన్నారు. రావణ్ బయట ఉన్నంత వరకు ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. స్మగ్లింగ్లో అతనిది పెద్ద నెట్వర్క్. అన్ని కంట్రీస్లో అతని మనుషులున్నారు. అతని లింక్స్ని యూజ్ చేసుకునే ఈ పని చేసుంటాడు. మన ఎక్స్పోర్ట్ విషయాలన్నీ అతనికి తెలుస్తున్నాయి. ముందు ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరు అనేది కనుక్కోండి. ముందు పోలీసుల్ని ఎలా ఫేస్ చేయాలనేది చూడాలి మేడం. అంతకు మించి మనకి వేరే ఆప్షన్ లేదు. లెట్స్ ఫేస్ ద ఎంక్వైరీ.